హలో అందరికీ, నేను మీ పూజ అండ్ ఇది నా ఫస్ట్ వీడియో 2025లో. సో ఈ ఫస్ట్ వీడియో వచ్చేసి సంక్రాంతి ఎలా జరుపుకుంటాము మా ఊర్లో అనేది చూపించాలనుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు వేయడం. సో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచాము అండ్ మొత్తం 7 వరకు ఆకిట్లో ముగ్గులు వేయడం కంప్లీట్ చేసినాము. అండ్ మీకు ఎలాంటి ముగ్గులు వేసాము అనేది నేను క్లియర్గా షార్ట్లో పెట్టాను అనమాట. మీకు కావాలంటే సపరేట్గా పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముగ్గులు కంప్లీట్ అయిపోయి ఆకిట్లో ముగ్గులకి ఇంకా పాలు పొంగించే దగ్గరికి అండ్ ఇంకా డోర్లకి కూడా గొబ్బెమ్మలు పెడతామన్నమాట. సో ఫస్ట్ మేము పెద్ద పెద్ద గొబ్బెమ్మలు రెడీ చేసుకుంటాము. అంటే పాలు పొంగించే దగ్గరికి ఇంకా ఆకిట్లోకి పెద్ద పెద్దవి అండ్ మిగతా కడపలకి వచ్చేసి రెండు చిన్న చిన్న గొబ్బెమ్మలను చేస్తాను అనమాట. అండ్ గొబ్బెమ్మలు మొత్తం రెడీ చేసినాక మంచి నీట్గా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అండ్ గరక పూస పెడతాం పైన. సో అది కంప్లీట్ గొబ్బెమ్మ ప్రిపరేషన్ అనమాట. అండ్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను కూడా గొబ్బెమ్మలు ఎలా చేస్తామన్నది. ఇక్కడ మెయిన్గా ఆవు పెండ వాడతాం అనమాట. సో ఇలా మేము గొబ్బెమ్మలను చేసుకున్నాము. అండ్ గొబ్బెమ్మలను చేసిన తర్వాత నీట్గా ముగ్గులో పెట్టాము. ముగ్గులు అయితే మెయిన్గా ఒక 5 పెద్ద గొబ్బెమ్మలను పెడతాము. పెద్ద పెద్ద పెట్టిన తర్వాత వాటికి నవధాన్యాలు మంచిగా చల్లుతాము. నవధాన్యాలలో చాలా డిఫరెంట్ గ్రెయిన్స్ యాడ్ చేస్తాము అండ్ దాని చుట్టూ మనం బంతి పూలు యాడ్ చేస్తున్నాము ఇంకొంచెం లుక్ బాగుంటుందని చెప్పి. సో ఇలా మొత్తం ముగ్గు కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలు పొంగించడానికి మేము రెడీ చేస్తాము. అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా నీట్గా అరేంజ్ చేసేస్తున్నది ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత పాలు పొంగించడానికి ప్రిపరేషన్ చేసుకుంటామని చెప్పాను కదా. దాని కంప్లీట్ ప్రాసెస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. లైక్ మా నాన్నమ్మ ఎలా అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, మేము ఎలా చేసుకుంటాం అనేది ఇక్కడ నేను కంప్లీట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదే మా ఓవరాల్ లుక్ అనమాట రంగోలీ ముగ్గుది. అండ్ ఇక్కడ నవధాన్యాలు అంటే వడ్లు, పెసర్లు, శనగలు, జొన్నలు, గోధుమలు అండ్ ధనియాలు ఇంకా వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ అన్నీ యాడ్ చేస్తామన్నమాట ఇక్కడ. అండ్ వీటితో పాటు గొబ్బెమ్మలను మేము డోర్లకు 2 పెడతామని చెప్పాము కదా. సో ఇలా మేము సైడ్కి 2 పెట్టి నవధాన్యాలు చల్లి అండ్ రేణుగాయలను కూడా యాడ్ చేస్తాము. అండ్ అవి మెయిన్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా నాన్నమ్మ పాలు పొంగించడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో మా ఆకిట్లో ముగ్గులు వేసుకుంటాము, వరండాలో పాలు పొంగిస్తామన్నమాట. సో ఇక్కడ మా నాన్నమ్మ జాజుతోటి మంచిగా అలుకుతున్నారు. అలికిన తర్వాత బియ్యం పిండితోటి ముగ్గు వేస్తాం. గీతల ముగ్గు వేస్తున్నారనమాట ఇక్కడ మా నాన్నమ్మ. సో ముగ్గు వేసుకున్న తర్వాత యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ముగ్గు కంప్లీట్ చేసుకున్న తర్వాత నీట్గా పీట అరేంజ్ చేసుకుంటున్నాము. పాలు పొంగించే దగ్గర మెయిన్గా చెక్క బొమ్మ, శివపార్వతిని ఫోటో అండ్ ఏదైనా ఒక చిన్న మిర్రర్ పెట్టుకుంటాము. అండ్ అలాగే పీట మీద ఏదైనా కొత్త బట్టలు ఉంటే వాటిని కూడా అక్కడ పెట్టేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలా అరేంజ్ చేసుకున్న తర్వాత గొబ్బెమ్మలని 4 sides ఇలా అరేంజ్ చేస్తాము కార్నర్స్కి. అండ్ ఆ కార్నర్స్ మొత్తం మనము థ్రెడ్ తోటి అంటే వైట్ దారంతో ఒక 5 rounds అలా చుడతాము. నెక్స్ట్ అందులో మెయిన్గా పిడికలతోటే మనం ఇక్కడ పాలు పొంగించాలి. సో అందుకే ఇక్కడ నీట్గా పిడికలను కూడా అరేంజ్ చేసేస్తున్నారు మా నాన్నమ్మ.
ఇక్కడ పిడకలు అరేంజ్ చేసుకున్న తర్వాత రేణు పండ్లు అండ్ జీడి పండ్లు అన్నీ అక్కడ సైడ్కి పెట్టుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు, దొడ్డుప్పు ఆర్ కల్లుప్పు. నెక్స్ట్ ఇక్కడ చైన్ కూడా వేసుకోవచ్చు మనము చెక్క బొమ్మకి. సో అక్కడ మేము చైన్ కూడా వేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ నీట్గా ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకుంటాము. అండ్ ఫ్లవర్స్కి ఎలాగో దేవునికి అరేంజ్ చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇంగళం రెడీ చేసుకోవాలి మెయిన్. సో ఇంగళం వల్ల ఏంటి బెనిఫిట్ ఏంటంటే తొందరగా పిడకలకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకి పాలు పొంగించుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట అనే ప్రాసెస్. సో ఇక్కడ పాలు పొంగించడానికి మనకు గుర్గి అనేది మెయిన్ థింగ్ అనమాట. ఒక గుర్గిలో వాటర్ తీసుకోవాలి అండ్ ఇంకొక గుర్గిలో పాలు తీసుకోవాలి. అండ్ వాటికంటే ముందు గుర్గిలకి మనం నీట్గా సున్నం రాసుకోవాలి. సున్నం రాసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని కంకణాలు కట్టేయాలన్నమాట. సో ఇక్కడ మన నాన్నమ్మ చూపిస్తున్నట్టు కంకణం కట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కంకణం కట్టుకున్న తర్వాత పాలు పొంగించడానికి మనం మెయిన్గా పాలు కావాలి. సో అందుకే ఇక్కడ గురిగిలో పాలు పోసేసుకుంటున్నాము. అండ్ పాలు పోసుకున్న తర్వాత చిక్కటి పాలు అనమాట మేము ఇక్కడ తీసుకున్నవి, ఎందుకంటే మాకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మా నాన్నమ్మ చిక్కటి పాలను అందులో గురిగిలో పోసి అక్కడ పిడకల మీద పెట్టేస్తున్నారు అనమాట. సో ఇది యాక్చువల్ ప్రాసెస్ మొత్తం పాలు పొంగించేది. అండ్ సైడ్కి ఎండుమిరపకాయలు, రేణుగండ్లు అండ్ జీడికాయలు, జీడి పండ్లు, నవధాన్యాలు అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బియ్యం కూడా పక్కన యాడ్ చేసుకోవాలి. ఈవెన్ దొడ్డుప్పు అవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం సైడ్కి. అండ్ నెక్స్ట్ సో ఇంకా మొత్తం మనం పాలు పొంగే వరకు వెయిట్ చేయాలన్నమాట. పాలు కంప్లీట్ పొంగాక అందులో తీపి పదార్థం అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొత్తగా పండించిన బియ్యం ఉంటాయి కదా, అండ్ ఆ బియ్యంని మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో ఇక్కడ బెల్లం ఇంకా బియ్యం రెండు యాడ్ చేస్తాము. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట పాలు పొంగించడం. అండ్ ఇలా మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ పాలు పొంగించడం అయిపోయాక ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాము. లైక్ పూరి బజ్జీస్, మిర్చి బజ్జీస్ అండ్ అవన్నీ స్పెషల్స్ అనమాట సంక్రాంతికి. సో మీ అందరు ఎలా చేసుకుంటారో, మీరు ఇలాగే పాలు పొంగిస్తారా అనేది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.